ఇప్పుడు రేషన్ బియ్యం విషయం కానీ లేదంటే ఇప్పుడు పిఎం కిసాన్ ఇవి కానీ అవి సెపరేట్గా పడుతున్నాయి కాబట్టి తెలుస్తోంది జనాలకి. ఎందుకంటే రేషన్ బియ్యం కూడా 5 కేజీలు మోడీ బియ్యం అని చెప్పిస్తారు. ఇది కూడా సెపరేట్గా పడుతున్నాయి. ఓకే, ఇప్పుడు నిన్న చంద్రబాబు గారు చెప్పింది ఏంటంటే నెక్స్ట్ పడే దాంతో కలిపి మనం కూడా వేస్తాము అన్నారు. ఆయన 14,000 అన్నారు, కానీ మరి నిజంగా 14,000 వేస్తారు, 10,000 వేస్తారు, రేపు తెలియాలి. ఇప్పుడు ఈ పింఛన్ల విషయంలో కూడా అంటే ఏదైనా ఓవరాల్గా సంఘటిత కార్మికులకి ఇచ్చినా అసంఘటిత ఇచ్చినా మొత్తం 60,000 దాటి ఎవరికి ఇచ్చినా సామాజిక భద్రత అనేది చూస్తోంది కేంద్రం. ఈ సామాజిక భద్రత కేంద్రమే ఇస్తోందని రేపొద్దున సెపరేట్గా ఎలా తెలుస్తుంది? వీళ్ళు సెపరేట్గా వేస్తారా, లేదంటే ఇప్పుడు వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పింఛన్తో కలిపి ఇచ్చేస్తే బాబు గారు ఇచ్చారు అని అనుకుంటారు, లేదంటే ఎక్కడెక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అనుకుంటారు తప్ప కేంద్రం ఇస్తుంది అనేది ప్రజలకు ఎలా తెలుస్తుంది? ఇంకా అసలు రాలేదు కదా, అది వచ్చాక దాని విధి విధానాల గురించి ఆలోచించాలి. మేబీ నేను అనుకోవడం ఏంటంటే అందరికీ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి కదా ఇప్పుడు, జన్ధన్ ఖాతాలు, అట్లాగే మిగతా వాళ్ళకి కూడా ఖాతాలు ఉంటాయి కదా. ఇప్పుడు వీళ్ళు ఏమని చెప్తున్నారంటే ఈ పెన్షన్కి మామూలుగా ఆల్రెడీ కొంత డబ్బులు వేయడం కానీ లేదా ఇప్పటి నుంచి ఇంతనే ఇవ్వమంటున్నారు, కట్టమని చెప్పేసి అలాగా ఒక అకౌంట్ పెట్టేసేసి రేపు అయిపోగానే నీకు ఆ బ్యాంక్ అకౌంట్లోనే ఉంటుంది కదా నీ ఏజీ అవగానే 60 దాటిన వాళ్ళందరికీ వేసేయండి అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మొన్న దీనప్పుడు చూస్తే కరోనా టైంలో ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే ఎవడు వీళ్ళు అప్లై చేసుకోవాలా. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వాలు దానికి అప్లై చేసుకోండి దీనికి అప్లై చేసుకోండి అంటాయి, లేకపోతే వాలంటీర్ల ద్వారా లేకపోతే